అమ్మ తినవా బస్ తినవా? ఇంకో 5 నిమిషాలలో దిగుతా కొడుకా. వస్తున్నా ఇప్పుడే 5 నిమిషాలలో వెళ్తా. సరే పిల్లలు. ఏంటి నాన్న? ఈరోజు నానమ్మ వస్తుంది ఊరు నుంచి. ఎందుకా అంటే నాన్న అది ఎప్పుడో వచ్చి ఉంటే బాగుండేది కదా అని చిక్కి అంటుంది కదా చిక్కి. అవునక్క. ఓ సరే. ఏమి ఉన్నావా? ఏంది ఏందే నోర్లేస్తుంది? ఏంటండి అనబోయి ఏంది అని వచ్చింది అంతే. సరే కానీ ఈరోజు అమ్మ వస్తుంది. అవునా? మరి నాకు చెప్పలేదేంది? సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుందేమో. పోయి చికెన్ మటన్ రొయ్యలు చేపలు పన్నీర్ ఇవన్నీ పక్కన పో. అబ్బా మా అమ్మ అంటే నీకు ఎంత ప్రేమో. మీ అమ్మ? అవును. సరే మరి నేను ఇప్పుడే పోయి నువ్వు చెప్పిన అన్ని తెస్తా. ఒక్క నిమిషం. అది అవన్నీ ఇప్పుడు ఎందుకులే. అదేంది ఇప్పుడే తెమ్మన్నావు? అప్పుడు ఏమైంది? అది అబ్బా తలకాయ నొస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఘోరంగా నొస్తుంది. ఓ సరేలే, ఇంకో 4 రోజులు ఉంటుంది కదా మా అమ్మ. ఈ మధ్యలో ఎప్పుడైనా చేద్దులే అవన్నీ. సరే అండి. సరే మరి నేను బస్ స్టాండ్కి పోయి మా అమ్మని తీసుకొస్తా. సరే. చిక్కి స్వీటీ ఏమి ఉన్నావా? బాగుండు అత్తమ్మ. బాగున్నారు నానమ్మ? బాగున్నావా నానమ్మ? బాగున్నా తీయుండ్రి గిట్లున్నా. అమ్మ కూసో. ఏందే గట్ల చూస్తున్నావు? మంచినీళ్ళు అన్నాను తెలియదా? తెస్తున్నా. ఏం చదువుతున్నారు మరి ఇద్దరు? నా చదువు అయిపోయింది నానమ్మ. ఇప్పుడు మొన్ననే జాబ్ వచ్చింది నాకు. ఓ గట్లనా, నయ్యమే. మరి నువ్వేం చేస్తున్నావు? మొన్ననే నాది డిగ్రీ అయిపోయింది నానమ్మ. ఓ గట్లనా. ఇంకో అత్తమ్మ నీళ్ళు. మరి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, బయట పోతున్నా. సరే పైలం. ఏంది గీ బట్టలన్నీ గిట్లున్నాయి, మడత పెట్టుకోరా? పెడతా అత్తమ్మా, మడత పెడతా. ఇక వర్షం పడ్డది కదా, బట్టలు అన్నీ ఎండలేదు, ఇక అట్లా వేసినాం అన్ని. ఎక్కడ దుమ్ము అక్కడనే ఉంది, దులుపుకోరా? దులుపుతా. శిషి